దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆయన్ని ఎప్పుడైతే విశ్వసిస్తామో, మనము ఆ యొక్క కాడిని కూడా, అంటే మన బ్రతుకున్నప్పుడు ఈ యొక్క ప్రయాసమును కూడా ఆయన మీద మోపుకుంటాడంట. మన కష్టంలో పాలుభాగస్తుడు అవుతాడు. మన కష్టంలో మనకు తోడై ఉంటాను, మన కష్టంలో ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే మన కాడిని సులువుగా చేస్తాడంట. మన యొక్క ప్రయాసమును సులువుగా నడిపిస్తాడు. సులువుగా చేసి పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్లడమే కాదు, కానీ ఈ భూ సంబంధమైన ప్రయాసము, కష్టము, బాధ కూడా మనకి సులువుకరంగా ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనము సాల్వ్గా వెళ్ళాలి, ఎలాగ మనము హ్యాపీగా వెళ్ళాలనేది ఆయన మీద మోపుకుంటాడు. మన యొక్క కష్టము, బాధ, ఇబ్బంది కూడా మనతో కలిసి ఆయన పాలు భాగస్తులే మన కాడిని కూడా సులువుగా చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకన్నా గొప్ప వరం అనేది ఏముంటుంది? ఇంతకన్నా గొప్ప ఫలం అనేది